టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కూటమి నేతల మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమిగా గెలుపు పనిచేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట ఈ రోజు నిజమైంది. ఓటమిని అంగీకరించిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు. కూటమి నేతల మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. సార్, అందరికీ నమస్కారం అండి. ప్రభంజనం ఎటు చూసినా, ఏ ప్రక్క చూసినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, మూడు పార్టీల కలయిక కూటమి. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, గ్రేట్ కంట్రీ ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా, ఇటు పక్కన మ్యాటినీ హీరో సూపర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ, ఈ మూడు కలిసి ఈ రోజున ప్రభంజనాన్ని సృష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పుడే ఎవరైతే ప్లీజ్ ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఇక నేను గెలిచేది లేదు, నా పార్టీ లేదు, నాకు అధికారం లేదని ఆ రోజునే అనుకున్నాడు అతను. దానికి తోడు 8వ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు, ప్రధానమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ. విజయవాడలో అంత జనం, ఒక ప్రభంజనంలాగా వచ్చారు జనం అందరూ కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని, వారికి మద్దతు పలకాలని, వారికి జయజయలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం. ఎస్, ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు తిలోదకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం. 13వ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం. ఆ పోలింగ్ సరళ గమనించాం. వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా. ముఖ్యంగా మహిళలైతే మాకొద్దు ఈ జగన్, మాకొద్దు ఈ జగన్ పరిపాలన, మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన విధానాన్ని గమనించాం. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం. తర్వాత ఈరోజు కౌంటింగ్ చూసిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రభంజనం. చాలా చోట్ల వెళ్ళిపోయారు, చాలామంది అవుట్, బయటకు వెళ్ళిపోయారు. ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా 3వ రౌండ్కే వాళ్ళ ముళ్ళ సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను పాత్రికేయ సోదరులారా, ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శపథం చేసి, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా, ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జరిగింది కురుక్షేత్ర సంగ్రామం.
ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు. కౌరవ వధ జరిగింది. ఈ రోజున పాండవులు విజయం సాధించారు. ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డీఏ అలయన్స్. మోడీ గారు ఒక ప్రక్క, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క, ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలయిక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను. ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది. ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభినందనలు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మేము మొదటి నుండి చెప్తున్నదే నిజమైంది. ఒక సునామీ, ఒక ప్రభంజనం రాష్ట్రంలో బయలుదేరింది. కొట్టుకుపోతూ ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మా కృష్ణా జిల్లాలో గుడివాడ గుట్కా నాని కొట్టుకుపోతున్నాడు, వంశీ కొట్టుకుపోతూ ఉన్నాడు, పెద్ద పెద్ద తలకాయలు లెగిసిపోతూ ఉన్నాయి. చంద్రన్న పాలన కావాలని, జగన్మోహన్ రెడ్డి అరాచకానికి, జగన్మోహన్ రెడ్డి దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతికి, దౌర్జన్యాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు 13వ తారీఖు నాడు సునామీలా ఓటేశారు. ఇవాళ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒకడు బిక్కుబిక్కుమంటూ గెలిచేలా ఉన్నాడు. మిగతా మంత్రులు పెద్ద పెద్ద తలకాయలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే వెనకంజలో ఉన్నారు, మట్టి కరుస్తూ ఉన్నారు. చంద్రన్నతో పెట్టుకోవద్దని చెప్పాం మేము మొదటి నుంచి. ప్రజల్ని వంచి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే ఇవాళ ఈ విజయం. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది, పోరాడింది, ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది. రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్యని హత్య చేశారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయారు, జైళ్లలో పెట్టారు. కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు. మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 145 పైనే, 145, 150 పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు, పేరు మోసిన విశ్లేషకులు, పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు. మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక ఆయన, ఒక విశ్లేషకుడు. ఇవాళ రైతాంగం, కార్మికులు, కర్షకులు, రైతాంగం, వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు ఏకమయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లో ఆకట్టుకొని అధికారంకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు. సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు. అదే జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారంటీ, అలా ఉంది పరిస్థితి. ఒక్క 15 చోట్ల తప్పితే ఎక్కడ కూడా 3వ రౌండ్లో లీడింగ్లో లేడు. దోపిడే దోపిడండి.
ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రకరకాలైనటువంటి దోపిడీ, లిక్కర్లో దోపిడీ రాజ్యం కొనసాగింది 5 సంవత్సరాలు. రాక్షస రాజ్యం కొనసాగింది. పోలీసులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని అణిచివేయడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచ చరిత్రలో ఏ నియంత కూడా కొన్ని రోజులు అతని మాట నెగ్గించుకుంటాడు తప్పితే ఆ తర్వాత ప్రజా ఆగ్రహానికి గుర్తు తప్పదు. పొరపాటు చేశాం, చంద్రన్నని ఓడించాం, ఇతని మాయ మాటలు నమ్మాం, రాష్ట్రం అధోగతి పాలైంది, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో మోసం, పరిశ్రమలు లేకుండా పోయినాయి, కంపెనీలు పారిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి అని చెప్తా ఉంటే ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎంతసేపు సాయంత్రం సూర్యుడు అస్తమించడంతోనే ఎంత డబ్బు మన చేతికి వచ్చిందని చెప్పి లెక్కలేసుకున్నాడు తప్పితే ప్రజల్ని కలిసిన పాపాన పోలా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్కరోజు కూడా ప్రజల్ని వచ్చి కలిసింది లేదు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించి డబ్బులతో గెలవాలని చెప్పేసి ఉన్నాడు. అక్రమాలు, మోసాలు, చివరికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మోసాలు చేశాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు చివాట్లు పెట్టిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించాడు. ఇది ప్రజా తీర్పు. ఇది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇక జైలుకి వెళ్ళటమే, నీ బాట జైలు బాటే. 73 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందావు. 53 రోజులు జైల్లో పెట్టావు. ₹1 అవినీతి చేయలా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు కూడా నువ్వు ₹1 రుజువు చేయలేకపోయావు. ఇవాళ ఏం జరిగింది? చంద్రన్నని అరెస్ట్ చేసినందుకు ప్రజలు రేపు నువ్వు ఆ జైలుకి వెళ్ళాలి, రాజమండ్రి జైలుకి. రెడీగా ఉండు. ఇక మారింది ప్రభుత్వం. నీ మాట వినరు ఆఫీసర్లు. నీ చుట్టూ తిరిగినటువంటి ఆఫీసర్లే నీ మీద ఏం కేసులు పెట్టాలో చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దోపిడీ చూశారు కాబట్టి. ఇవాళ కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. పార్లమెంటు సీట్లలో 2కే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. ఆ 2 కూడా వస్తాయో రావు చెప్పలేం చివరిదాకా. నువ్వు ఇక ఈ రాజకీయాలకి నువ్వు సూటబుల్ కాదు. తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు. నీ పార్టీ మోతేసుకోవటమే. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదు, వైసీపీ ఉండదని చెప్పాం. రేపు నీ పార్టీ ఎమ్మెల్యేలే నిన్ను ఈసడించుకొని, ఆ గెలిచే 12 మందో 15 మందో ఈసడించుకొని నిన్ను బయటకు పంపిస్తారు. నువ్వు జైలుకి తిరగటమే సరిపోతుంది. ఒక పక్కన బాబాయ్ హత్య, సొంత చిన్నాన్నని గొడ్డలతో నరికి 5 సంవత్సరాల దాకా నువ్వు ఆ కేసును ముందుకెళ్ళలేకుండా అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చావు. అబద్ధాలు వండి వార్చావు. నీ సాక్షి పేపరు, నీ సాక్షి టీవీ, ప్రజలు సాక్షి పేపర్ని కాల్చే పరిస్థితి, నీ టీవీని అసలు ఆ లిస్టులో తీసేసే పరిస్థితి. అవినీతి డబ్బుతో సంపాదించినటువంటి ఆ సాక్షి ఛానలు, సాక్షి పత్రికని ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు కూడా అబద్ధాలు ప్రసారం చేశాడు ఇందాక. ఏదో వైసీపీ మెజార్టీలోకి వస్తుందని, టీడీపీ 2వ ప్లేస్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు మాట మార్చేసి టీడీపీ ముందంజలో ఉందని చెప్పి రాయక తప్పట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు. ప్రజలు సమయం కోసం ఎదురు చూశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. మీ వాళ్ళు చెప్పారుగా, అర్ధరాత్రి దాకా ఆడవాళ్ళు క్యూ లైన్లో నుంచున్నారు. మేము ఇచ్చే పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు వైసీపీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి టీడీపీ బీజేపీలతో కూటమిగా ముందుకు వెళుతూ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమిగా గెలుపుకు పనిచేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట ఈ రోజు నిజమైందని పిఠాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. 930 ఓట్లు మెజార్టీ
అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది. ఇది 70-80కు పోయిన ఆశ్చర్యపోక్కర్లేదు, ఎక్కడ పోతుందో తెలియట్లేదు. పోయోమని పోతా ఉంది. ఎక్కడికెక్కడ ఏ రౌండ్ చూసినా 2000, 3000, 4000, 5000 ఆ విధంగా పరిగెడతా ఉంది. ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమనిలా చూపించాం. మద్యం పోసాడు, ఓటికి 3000 నుంచి 5000 ఇచ్చాడు. మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లిజరిన్ పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు. ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యెత్తులు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరి గెలిపించి ఇవాళ అత్తారింటికి పంపిస్తున్నాం. ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా, అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు. టచ్ చెయ్యి చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. రా దమ్ముంటే నీవు పులివెందుల్లోనే నువ్వు 4000తో ఉన్నావు, 5000తోటో. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70-80 వేలు పైచీలకు 1,00,000 వరకు మెజార్టీతో వస్తారని, మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని, సుమారు 160-170 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండ వేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం. ఓటమిని అంగీకరించిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు మామూలే, ఓటమిని సమీక్షించుకుంటాం. 4 నెలల కిందనే మరి అసెంబ్లీ ఎలక్షన్లో 5 నెలల కిందనే ప్రజలు ఇక్కడ పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలను ఆశ్రయించడం జరిగింది. మరి మేము కూడా ఒకసారి ప్రజలతో ఏ తప్పు జరిగింది అది మేము కూడా ఒకసారి జయించడం అనేది అంత ప్రమాదం, జయించడం అనేది ఉండదు. ప్రజలకు మీ అందరూ తెలిసిన విషయమే. ప్రజలు ఇప్పుడే కానీ మరి ఎవరికి ఓటేయాలి, ఎవరిని ఎన్నుకోవాలని డిసైడ్ చేసుకుంటాం. ఎవరో పోయి ఓటేయమంటే ఓటేసే పరిస్థితులు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏం చేయాలనేది. కాబట్టి మెజార్టీ వస్తుంది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా సమీక్షించుకుంటాం. అయినా కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో ఇప్పటివరకు మాత్రం బీజేపీకి మెజార్టీ వస్తుంది. కాబట్టి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా రెడ్డి గారి భవిష్యత్తు కాంగ్రెస్ వినండి, ఇప్పుడే ఇంకా రిజల్టే రాలేదు. లక్ష్మారెడ్డి కార్యాచరణ అంటే అది కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాల పాలనలో కూడా దేశం గర్వించే విధంగా పనులు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని రావాలని ప్రయత్నిస్తాం. నర్సారావుపేట మండలం వ్యాప్తంగా పోలీసులు డ్రోన్ కెమెరాతో పహారా కాస్తున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నర్సారావుపేట కర్ఫ్యూ విధించారు. నిత్యం డ్రోన్ ద్వారా కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లోని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతోందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా చేవెళ్ల పరిధిలోని బండారి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి కొండ చేరుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ స్థానం ముందంజలో కొనసాగుతోంది. కౌంటింగ్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పోలీసు యంత్రాంగం పేర్కొంది. కౌంటింగ్ గదులలోకి సెల్ ఫోన్లను అనుమతించడం లేదని బోర్డులను పెట్టడం జరిగిందని, అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగే విధంగా అన్ని విధాలా తగు చర్యలు తీసుకున్నామని పోలీసు యంత్రాంగం పేర్కొంది. నాకు తేజున్న కలిసిండు కలిస్తే ఇట్లా ఇట్లా నీతో అన్నా కదా ఎందుకన్నావు నేను అన్నతో అంటుంది కదా నువ్వు అంటే మళ్ళీ మీరే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి నేతల మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మీడియా సమావేశం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమిగా గెలుపు పనిచేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట ఈ రోజు నిజమైంది. ఓటమిని అంగీకరించిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.